పరిష్కార మార్గం. सर्वदिन मोचमाने स्वजमाने स्वजमाने स्वम मत्रकाली 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 देवी परमेश्वरी ओम शांभवी अकर्षयामि 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 चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 ओम चट 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 ओम चट 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 ओम चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 राजाधिराज योगिराज परब्रह्म सद्गुरु सच्चिदानंद साईनाथ महाराज ओम गुरुदेव दत्त 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 ओम मातृदेवो भव ओम पितृदेवो भव ओम आचार्य देवो भव ओम ఓం గురుదేవ దత్త 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 దత్త. నేను మీ సాయి దత్తానందను, మంత్రతంత్ర యంత్రశాస్త్ర రుద్రాక్ష మూలికా శాస్త్రజ్ఞుని. వాస్తు ఉందా, వాస్తుతోటి ఫలితాలు ఉంటాయా, వాస్తు విరుద్ధంగా ఉంటే ఏమవుతుంది, అసలు వాస్తు అనేది ఉందా అనేది నేను చాలా రీసెర్చ్ చేసిన. ఒక గల్లీలో పోయేటప్పుడు, ఒక చిన్న ఒక బస్తీలో పోయేటప్పుడు ఉత్తరానికి కొన్ని ఇళ్ళు ఉంటాయి, దక్షిణానికి కొన్ని ఉంటాయి, మధ్య నుంచి తో ఉంటుంది. నేను అలాంటివి రీసెర్చ్ చేసిన. ఉత్తరం ఉన్న ఇళ్ళల్లోనేమో 3 అంతస్తులు అయినాయి. దక్షిణం ఉన్న ఇళ్ళల్లో చూస్తే బయట ఒక మంచం వేసి ఉంటుంది, వాడు పక్షవాతం వచ్చి దాని మీద పేషెంట్ ఉంటాడు. లేదనుకుంటే 4 కమ్మ గుడిసెలు ప్లాస్టిక్ కాగితాలు కట్టుకొని ఉంటాడు ఇంకో ఇంట్లో ఆమె మిషన్ కుడుతుంటుంది, ఆ పూటకు గతి లేక. ఇక్కడ చూద్దామా, వీని కొడుకు ఖాళీ వీకర్ సెక్షన్ ఇళ్ళలో చూసిన, పెద్ద ఇల్లు కూడా కావు. ఈయన కొడుకు బయట దేశాలకు పోయి ఉంటాడు, మంచిగా హాయిగా ఉంటాడు, సుఖ సంతోషాలతోటి ఉంటాడు. ఈ విధంగా నేను ఎన్నో రీసెర్చ్ చేసిన. నా రీసెర్చ్లో భాగంగా నేను మూలికలు, మళ్ళీ వచ్చేసి వాస్తు, యంత్రాలు, మంత్రాలు, నవరత్నాలు, మన రుద్రాక్షలు, ఫేస్ రీడింగు, ఈ చేతి గీతలు, ఇవన్నీ కరెక్ట్ ఉంటాయి. చేతి గీతలు లేదుందో అదే మానవునికి నడుస్తుంటుంది. నేను నా రీసెర్చ్లో చూసిన. అయితే ఈ మూలికలలో ఏంటంటే చాలా వరకు మన ఇంటి వైద్యం మన తల్లులు కూడా చేస్తారు. మేము చిన్నగా ఉన్నప్పుడు గజ్జి అనేది, గజ్జి వీటిలలో వచ్చేది ఇళ్ళల్లో గీకి ఇళ్ళకెళ్ళి సీములు గారేది. ఇక చేతులు ఇట్లా అనలేకపోయేది, మంటలు అయ్యేది. ఆ గజ్జి అనేది ఇప్పుడు పోయింది. అక్కడక్కడ ఎక్కడైనా ఉండొచ్చు, ఏదైనా ఎలర్జీలు, సోరైసిస్ అటువంటి రకాలు ఉంటాయి స్కిన్లో. దానికి ఏం చేయాలంటే మళ్ళీ వచ్చేసి మూర్ఛ, దానికి ఏం చేయాలంటే కుప్పింటాకు అంటే ఇప్పుడు నేను పొద్దుగాలు తెప్పిన ఇవన్నీ ఆరిపోయినాయి. ఇగో కుప్పింటాకు, కుప్పి ఆకు అంటారు దీన్ని. కుప్పి ఆకు, కుప్పి కాకు చెట్టు, ఆకు కుప్పి చెట్టు. ఈ కుప్పి చెట్టు ఏంటంటే దీన్ని కుప్పింటి ఆకు అని కూడా అంటారు, కుప్పింటి చెట్టు కూడా అంటారు. ఈ కుప్పి చెట్టుని ఏం చేయాలంటే ఈ ఎలర్జీ ఉన్న వాళ్ళకు మంచిగా పసుపు, ఉప్పు వేసేసి బాగా దంచి మిక్సీలో వేసి, ఆ ముద్దను ఉప్పు కూడా ఎక్కువ వేయాలి, పసుపు కూడా వేసి మంచిగా పెయ్యంత వండించి ఎండలు నిలబెట్టాలి. ఒక 15 నిమిషాలు ఎండలు నిలబెట్టేసేసి స్నానం చేయించినట్టయితే సమూలంగా వానికి జిందగీలో రాదు. ఇది కూడా కొంచెము గోమూత్రము, పసుపు, కొంచెం ఉప్పు వేసేసి బాగా నూనెం కదా మిక్సీలో వేసి ఇంత కొన్ని గోళీలు తయారు చేయాలి. 21 గోళీ, రోజు ఒక గోళీ వేయాలి. మన లైఫ్లో మళ్ళీ స్కిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావు. అయితే ఈ కుప్పింటాకు ఇంకో పని కూడా చేస్తుంది. మూర్ఛ రోగాలకు ఇది మూర్ఛ వచ్చినప్పుడు
ఇది మంచిగా దంచి మిక్సీలో వేసి వడగట్టుకొని పెట్టుకోవాలి. మిక్సీ మన ఇలా ఫ్రిడ్జ్లో ఒక బాటలో పోసి పెట్టుకోవాలి. ఒక ఇంజెక్షన్ ఉంటుంది కదా, ఎంటీ ఇంజెక్షన్లు నిడిల్ లేకుండా ఒకటి రెడీ పెట్టుకోవాలి. అయితే దాంట్లో ఈ రసాన్ని నింపి పెట్టుకోవాలి. ఈ కుప్పింగ్ టాకు రసాన్ని నింపి పెట్టాలి. వానికి మూర్ఛ రాగానే ఈ ఈ లెఫ్ట్ సైడు ముక్కుల ఒక డ్రాపు, కుడి సైడు చెవుల ఒక డ్రాప్ వేసినట్టయితే మూర్ఛ నివారణ అవుతుంది. ఇమీడియట్గా కొందరికి అమాసకు వస్తుంటుంది, కొందరికి ఖచ్చితంగా అది వేసినట్టయితే ఇమీడియట్గా మీకు మళ్ళీ నెక్స్ట్ టైం మూర్ఛ రానే రాదు, మూర్ఛ రోగం తక్కువ అవుతుంది. ఇది పెద్ద క్రియ. అయితే మీరు చేసి చూసుకోండి, మీరు 100% బాగా అవుతుంది. యంత్రాల గురించి కానీ, మంత్రాల గురించి కానీ, వాస్తు గురించి కానీ, మళ్ళీ వచ్చేసి తక్కువ కానీ రోగాలు, మొండి రోగాలు కానీ ఇలాంటి అన్నిటికీ నేను పరిష్కారం ఇస్తా. మళ్ళీ మీరు జ్యోతిష్యం కానీ, ఇతర దేశాలకు పోయేది ఆగిపోతున్నది, లేదనుకుంటే పిల్లలకు పెళ్ళిళ్ళు అయితే లేవు 40-30 ఏళ్ళు అయినా కానీ, మళ్ళీ వచ్చేసి సంతానం అయితే లేదు మెయిన్గా. ఇవన్నిటికీ నేను నివారణ ఉపాయాలు, నా యొక్క పరిష్కార మార్గం ఆఫీస్కు రండి. మీరు పొద్దున్న 10 గంటల నుంచి సాయంత్రము 5 గంటల లోపు ఎప్పుడైనా రావచ్చు. నేను మంగళవారం, సోమవారం హాలిడే ఉంటుంది, మిగతా రోజులలో ఎప్పుడైనా కలవచ్చు. నేను మీకు ఎల్లవేళలో మీ యొక్క అందుబాటులో ఉంటాను. జై గురుదత్త.